ధూమపాన ప్రియుల జేబులకు చిల్లులు పడేలా సిగరెట్లు, బీడీ ధరలు పెరగనున్నాయి. పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై సెస్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి వర్తిస్తాయని తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం రేట్లు భారీగా పెరగనున్నాయి. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40%, బీడీలపై 18% జీఎస్టీ విధించింది కేంద్రం. ఈ పన్నుతో పాటు పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్ను పెంచింది. తయారీ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్ చెల్లించాల్సి ఉంటుంది. పొగాకు సంబంధిత ఉత్పత్తులకు ఎక్సైజ్ సుంకం వేసింది. ఇవన్నీ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అమలవుతాయి. ఇలా సమకూరే నిధులను జాతీయ భద్రతా బలోపేతానికి, ప్రజారోగ్యం కోసం ఖర్చు చేయనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సామాన్యులు కాల్చే సిగరెట్టు ప్రస్తుతం సగటున 18 రూపాయలుగా ఉంది. అలాంటి సిగరెట్ ధర ఇకపై ఏకంగా 300% పెరగనుంది. అంటే ఇప్పుడు ఉన్న రేటుకు 4 రెట్లు పెరగనుంది. 18 రూపాయల సిగరెట్ కాస్త 72 రూపాయలు కానుంది. కేంద్రం నోటిఫికేషన్తో సిగరెట్ కంపెనీలైన ఐటీసీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్ఈలో ఐటీసీ షేరు ధర 52 వారాల కనిష్టానికి పడిపోయింది. ఫిలిప్స్ షేరు 10% నష్టపోయింది.